నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. సోషల్ పోస్ట్ అచీవర్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీ పిల్లలకి డయేరియా వస్తే మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకొచ్చి మీరు తాగిపించి ఉంటారు. కానీ మీకు ఎంతమందికి తెలుసు మెడికల్ షాప్లో దొరుకుతున్నటువంటి ఓఆర్ఎస్ ఫేక్ ఓఆర్ఎస్ అని? ఎందుకంటే WHO అప్రూవ్డ్ ఓఆర్ఎస్ వేరు, FSSAI అప్రూవ్డ్ ఓఆర్ఎస్ వేరు. WHO అప్రూవ్డ్ ఓఆర్ఎస్ వల్ల డయేరియా తగ్గుతుంది, FSSAI అప్రూవ్డ్ ఓఆర్ఎస్ వల్ల డయేరియా పెరుగుతుంది. అంతేకాదు, ఈ దేశంలో ఈ FSSAI అప్రూవ్డ్ ఓఆర్ఎస్ తాగి ఎంతోమంది పిల్లలు ప్రాణాలు కూడా కోల్పోయారు. డ్రగ్స్ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఏ రోజు స్పందించలేదు, FSSAI ఏ రోజు కూడా వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయలేదు. వీళ్ళిద్దరూ కలిసి కార్పొరేట్స్కి వత్తాసు వలిసి వాళ్ళు కొన్ని కోట్ల బిజినెస్ చేస్తూ ఉంటే వీళ్ళు గుడ్డిగా చూసుకుంటూ పోయారు. మన పిల్లల ప్రాణాలని హరిస్తుంటే ఏ రోజు కూడా పట్టించుకోలేదు. ఇలాంటి సందర్భంలో మన తెలుగు ముద్దుబిడ్డ అయినటువంటి డాక్టర్ శివరంజని సంతోష్ గారు, MBBS పీడియాట్రిషియన్, తను ఈ విషయంపై గొంతెత్తి గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఈ మెడికల్ షాప్లో జరుగుతున్నటువంటి మాఫియా ఓఆర్ఎస్ని బ్యాన్ చేయాలని చెప్పి తను ఎంతోమంది మినిస్టర్లకి, ఎన్నో గవర్నమెంట్లకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఏ గవర్నమెంట్ పట్టించుకునేటువంటి సందర్భంలో తను హైకోర్టులో పిల్లేసి పోరాటం చేసి ఈ మధ్యలోనే FSSAI యొక్క తల వంచి ఆర్డర్ తీసుకురావడం జరిగింది. ఆర్డర్ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నటువంటి ఓఆర్ఎస్ అన్ని రీకాల్ చేయాలి, WHO అప్రూవ్డ్ ఓఆర్ఎస్ మాత్రమే మెడికల్ షాపుల్లో అవైలబుల్ అయ్యేటట్టు చేయాలనేటువంటి ఆర్డర్ని తీసుకొచ్చినటువంటి ఘనత మన డాక్టర్ శివరంజని సంతోష్ గారిది. తను ఎలా కష్టపడ్డది, ఎలా పోరాటం చేసింది, ఎలా ఇక్కడ దాకా వచ్చి తనకు ఎలాంటి సపోర్ట్ దక్కని సందర్భంలో కూడా ఎవరు తనకు సహకరించకున్నా తను ఒంటరి మహిళగా ఎలా పోరాటం చేసి ఇక్కడ దాకా వచ్చింది అనేటువంటి అంశాలపై మనము లోతుగా విశ్లేషించడం కోసం ఈరోజు మన పాడ్కాస్ట్లో శివరంజని గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఈ ఇంటర్వ్యూ మీరు చివరి వరకు చూడాలి. మన డాక్టర్ శివరంజని గారికి సపోర్ట్ చేయడం కోసమైనా మీరు ఇంటర్వ్యూని చివరి వరకు చూడాలి. ఈ ఇంటర్వ్యూని మీరు చివరి వరకు చూస్తే మీ జీవితాలలో ఎంతో మార్పు వస్తుంది. మీరు కూడా సమాజంలో చుట్టుపక్కల అవుతున్నటువంటి సమస్యలపై స్పందించే మనసు వస్తుంది. మీరు ఎంతోమంది యాక్టివిస్టులుగా తయారు కావాలనేటువంటి ఉద్దేశంతో నేను పర్సనల్గా కూర్చొని మేడంని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను. కాబట్టి ఈరోజు మన చుట్టూ ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి, కానీ మనం స్పందించడం లేదు, స్పందించే మనసు మనకు రావడం లేదు. ఎంతసేపు నాకెందుకులే, నా కుటుంబం బాగుంటే చాలు, అది ఎక్కడ పోతే ఏంటి, ఏమైతే నాకేంటి అనేటువంటి ఒక నిర్లక్ష్యంతో మనందరం వ్యవహరిస్తున్నాం. ఇవాళ మనం సోషల్ రెస్పాన్సిబిలిటీని మర్చిపోయాం, ఈ సమాజం పట్ల మన బాధ్యతను మర్చిపోయి మన చుట్టూ ఎన్నో అవకతవకలు, ఎన్నో స్కామ్లు జరుగుతున్నా కానీ మనం పట్టించుకోకుండా తిరుగుతున్నాం. కాబట్టి మనం ఈ మేడం గారి యొక్క కృషిని స్ఫూర్తిగా తీసుకొని మనందరం కూడా మారాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. అందుకే ఈరోజు నేను మేడం గారిని పర్సనల్గా ఇంటర్వ్యూ చేయడం కోసం నేను మీ ముందుకు వచ్చాను. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోని చూసి 10 మందికి షేర్ చేస్తారు. ఇది మన దేశం గర్వించగలిగినటువంటి విషయం. యాజ్ ఏ తెలుగు సమాజం పరంగా మనందరము తనని అప్రిషియేట్ చేయాలి, తన వెనకాల మనందరం నిలబడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. మరి ఇంటర్వ్యూలోకి వెళ్దామా? నమస్తే శివరంజని గారు. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మీరు పడ్డ 10 సంవత్సరాల శ్రమ ఫలితమే ఈరోజు మార్కెట్లో ఓఆర్ఎస్ అనేది రీకాల్ చేయడం జరిగింది. మీరు ఎంతోమంది పిల్లల జీవితాలలో మీరు ఆశ నింపుతున్నారు. భవిష్యత్తు తరాలు కూడా మిమ్మల్ని గుర్తుంచుకుంటాయని చెప్పి కోరుకుంటున్నాం. యాక్చువల్గా మీరు ఓఆర్ఎస్ గురించి ఇప్పటికీ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు, కానీ అందరికీ తెలియనిది ఏంటంటే అసలు ఎవరు ఈ శివరంజని సంతోష్ గారు, అసలు మీ జీవిత ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది అనేది ఫస్ట్ మనము దీన్ని ఇంటర్వ్యూని 4 సెగ్మెంట్స్గా డివైడ్ చేశాము. ఫస్ట్ వచ్చేసి మీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి చూద్దాము. ఎందుకంటే మీ ఇన్స్పిరేషన్ తోటి, మీ లైఫ్ జర్నీ తోటి ఇది ఎంతోమంది జీవితాలలో ఇది ఒక రోల్ మోడల్గా ఉండాలన్నది మా యొక్క ఉద్దేశం. ఎందుకంటే అందరికీ ఆలోచనలు ఉంటాయి, కానీ ఎవరు దాన్ని ఇంప్లిమెంటేషన్లో పెట్టట్లేదు. బట్ మీ యొక్క లైఫ్ స్టోరీ నుంచి అన్నా ఇన్స్పిరేషన్ తీసుకొని మీలాగా ఎంతోమంది యాక్టివిస్టులు ముందుకు రావాలనేటువంటి ఒక సదుద్దేశంతో మేము ఈరోజు ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నాము. సో కాబట్టి ఫస్ట్ మనం ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్తే, సో మేడం మీరు యాక్చువల్గా మీ నేటివిటీ ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, మీరు మీ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు అనేది కొంచెం వివరిస్తే బాగుంటుంది. సో మా నేటివ్ ప్లేస్ ఉయ్యూరు అండి. నేను పుట్టింది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తణుకులో. ఓకే అండి.
దగ్గరలో మార్తకి మా అమ్మ సైడ్ తాతగారు అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారు ప్రెసిడెంట్ ఫర్ 30 years. వెరీ సోషల్లీ యాక్టివ్ పర్సన్. అండ్ నాన్నగారు సైడ్ మా నాన్నగారు డాక్టర్ అండ్ మా తాతగారు డాక్టర్ ఉయ్యూరులో సాంబశివరావు గారని. అండ్ తణుకు ప్రెసిడెంట్గా చేసిన ఆయన పేరు రాములు గారు అంటారు యాక్చువల్గా, పెదరామయ్య గారు, కంటిపూడి పెదరామయ్య గారు. తర్వాత అమ్మమ్మ నాన్నమ్మలు హౌస్ వైఫ్స్. మా అమ్మ ఇప్పుడు నో మోర్, బట్ లక్ష్మీదేవి గారు అండ్ కర్ణాటిక్ మ్యూజిషియన్. నాన్నగారి పేరు రాంప్రసాద్, డాక్టర్ రాంప్రసాద్ గారు. అండ్ నేను చదువుకుంది మెయిన్లీ విజయవాడలో. అండ్ విజయవాడలో కూడా మెయిన్ నాకు ఫౌండేషన్ పడింది వికాస విద్యావనం అనే స్కూల్లో. బట్టి కొట్టుడు కాకుండా చక్కగా అర్థం చేసుకుని చదివి దాన్ని బట్టి మీరు యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అనేది మాకు నేర్పించిన స్కూల్ అది. ఆ తర్వాత సిద్ధార్థ రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను. అండ్ 10th నాకు సిబిఎస్ఈ స్టేట్ ఫస్ట్ వచ్చింది. అండ్ జిప్మర్ ఆల్ ఇండియా ఎంట్రన్స్లో 3rd వచ్చినాక జిప్మర్లో చేరాను. ఎంబీబీఎస్ ఎండి కూడా అక్కడే చదివాను, పీడియాట్రిక్స్. అండ్ అక్కడ డెఫినెట్లీ మా ప్రొఫెసర్స్ అండ్ ఆల్ వెరీ నైస్, అంటే వెరీ ఎథికల్. మాలో ఎథిక్స్ ఎంపతి అనేది డ్రిల్ చేసి పడేశారు అనమాట. అంటే మీకు చిన్నప్పటి నుంచి ఒక డాక్టర్ వృత్తిలోకి రావాలన్న ప్యాషన్ మీలోనే ఉందా, లేదంటే మీ పేరెంట్స్ మీ ఫాదర్ డాక్టర్ కావడం వల్ల? అయ్యో వాళ్ళైతే చాలా లేదు, వాళ్ళైతే చాలా కష్టం అమ్మా వద్దమ్మా అన్నారు. వద్దన్నారు అంటే కష్టం అని. నాకు ఇంకెప్పుడు డాక్టర్ తప్ప వేరే లేదు. డాక్టర్ అవ్వాలి, చాలా ఐడియలిస్టిక్గా ఏంటేంటో చేసేయాలి, ఏంటేంటో చేసేయాలి సమాజానికి, అలా ఒక విధమైన ఇది ఉండేది. ఇప్పటికీ ఉంది, కానీ నేను అనుకున్న లెవెల్లో అయితే డెఫినెట్గా నేను చేయలేకపోతున్నాను. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆ రోజుల్లో జనరల్గా ఆడపిల్ల అంటే పెళ్లి చేసి పంపించాలనేటువంటి సమయంలో మీరు ఎంబీబీఎస్కి వచ్చి చదివారు కదా. మై ఫ్యామిలీ ఇస్ నాట్ లైక్ దట్. మా అమ్మ మా ఫ్యామిలీ అలా కాదు అసలు. చాలా మా అక్క కానీ మా తమ్ముడు కానీ నన్ను కానీ మాకు ఏది కావాలో అది చదువుకునేట్టు, మాకు కావాల్సినవి అన్నీ సమకూర్చేట్టు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా మాకెప్పుడు చదువు విషయంలో, మాకు కావాల్సిన బుక్స్ విషయంలో ఎందులోనూ నాకు లోపం లేకుండా ఫుల్, అసలు డౌటే లేదు అందులో. వెరీ గుడ్ అండి. సో మరి అటు ఫాదర్ ఏమో డాక్టరు, అటు మదర్ ఏమో కర్ణాటక మ్యూజిషియన్. మరి మదర్ సైడ్ నుంచి మీ మీద కర్ణాటక మ్యూజిషియన్ గా పుష్ చేయడం కానీ మిమ్మల్ని డాన్సర్ గా చూడాలని కోరుకోలేదా? అమ్మ అన్ని ట్రై చేశారు. భరతనాట్యం నేర్పించారు, వీణ నేర్పించారు, వోకల్ నేర్పించారు. మనకి టాలెంట్ ఉండాలిగా, లేదు. అంటే మీరు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి చూస్తే అటు 10th టాపర్, ఇటు జిప్మర్ 3rd ర్యాంక్. యాక్చువల్లీ నేను చెస్లో కూడా ఆంధ్రప్రదేశ్ని రిప్రజెంట్ చేశాను నేషనల్ లెవెల్లో ఒకసారి. ఇంకా తర్వాత ఇప్పుడు ఏమీ ఆడట్లేదు. సో మీరు అకాడమిక్గా చూస్తే చాలా టాపర్గా నిలిచారు. 10th క్లాస్లో టాపర్, సిబిఎస్ఈ సిలబస్లో, జిప్మర్లో కూడా మీరు 3rd ర్యాంక్ వచ్చింది. కాబట్టి మీకు ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచే మీకు ఎడ్యుకేషన్ పరంగా మంచి ఇంట్రెస్ట్ ఉంది, కష్టపడి చదివారన్నది కనబడుతుంది. సో ఎడ్యుకేషన్ను కంప్లీట్ చేసేంతవరకు, మీరు ఎంబీబీఎస్ ఎండి జిప్మర్లో కంప్లీట్ చేసేంతవరకు మీకు అప్పటికి సమాజం పట్ల ఎలాంటి ఆలోచన, మీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉండేటి మీరు పెరిగిన విధానంలో? అంటే ఇప్పుడు ఒకటి చెప్దాం అనుకున్నా, నేను రామకృష్ణయ్య తాతగారి గురించి చెప్పటం మర్చిపోయా. అండ్ చాలా మంది స్టూడెంట్స్ని ఒక లెవెల్కి తెచ్చిన ఆయన విజయవాడలో. నాకు చాలా ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. అండ్ పరిస్థితులు అంటే నాకు తెలియదు, కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా మా తమ్ముడు అండ్ వాడి ఫ్రెండ్స్ అందరితో ఒక గ్రూప్ ఫామ్ చేసి రోడ్ల మీద వెళ్ళి మీరు ఉమ్ములు వేయొద్దు అని చెప్పటం, ఇలాంటివి కూడా చేసామన్నమాట. అప్పుడు నేను 6th or 7th క్లాస్ అయి ఉంటుంది, వాళ్ళేమో 3rd, 4th, మనం ఒక గ్రూపు అలా మనం ఏదో ఒకటి చేసేయాలని ఉండేది. తర్వాత సొంతగా సంపాదించుకోవాలని చందమామ ఇలాంటి బుక్స్ అందరికీ లెండింగ్ ఇచ్చేదాన్ని నా సైకిల్ మీద వెళ్ళి. ఇలా చిన్నప్పటి నుంచి అలాగే ఉండేది. 7th క్లాస్లో పాండిచేరిలో ఒక
ఆల్ ఇండియా ఇది జరిగిందనమాట, అంటే సైన్స్ ఎగ్జిబిషన్ టైపు. సో మా స్కూల్ నుంచి నన్ను పంపారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరిలో నేను ఇంకో అమ్మాయి యంగెస్ట్ యాక్చువల్గా. సో అక్కడ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ పెట్టారు. అక్కడ కూడా ఏంటంటే పేరెంట్స్, సో నా ఆశయాలు ఏం చెప్పానంటే ప్రతి డెసిషన్ మేకింగ్లో పేరెంట్స్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలనేది మెయిన్ కోర్ నేను రాసింది. అక్కడ చాలామంది పేరెంట్స్ హెల్ప్ తీసుకుని, టీచర్స్ హెల్ప్ తీసుకుని మంచి ఇంగ్లీష్లో రాశారు. నేను తెలుగు మీడియం స్కూల్ నుంచి యాక్చువల్గా. వికాస్ విద్యాలయంలో రూల్ ఏంటంటే మాతృభాష బాగా రావాలని ఫస్ట్ 5 years తెలుగు మీడియం, ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియంకి వెళ్తారు. సో ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఐ వన్ ద ఎస్ఏ కాంపిటీషన్ బికాజ్ నా భావాల వల్ల, నాట్ బికాజ్ ఆఫ్ నాకు ఇంగ్లీష్లో ఉన్న అది అక్కడ కూడా. సో అలా ఎప్పుడు ఐ వాజ్ డిఫరెంట్ అంతే. సో మీకు ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచే మీలో ఒక చేంజ్ మేకర్ కానీ, మీలో ఒక సొసైటీ పట్ల సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది కనబడుతుంది. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచే అదొక అలవాటుగా మారుతూ వచ్చింది అన్నది మనం అర్థం చేసుకోవాలి. అది నేను స్వతహాగానే, ఒకళ్ళ ఇన్స్పిరేషన్ అని కాదు. ఓకే. అంటే కొంతమంది జీవితాలలో కొన్ని సంఘటనలు చూసినప్పుడు అలా మారుతూ ఉంటారు. బట్ మీకు ఏంటంటే స్వతహాగానే అది అలవాటు అయిపోయింది. మేబీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, బ్రాటప్, ఆ డిసిప్లిన్ వల్ల మీరు ఆ సమాజం పట్ల ఒక పాజిటివిటీని పెంచుకున్నారని చెప్పి అనుకోవచ్చు. అది ఓవర్ డిసిప్లినింగ్ అయితే ఎప్పుడూ లేదు మా ఫ్యామిలీలో. పిల్లలు హ్యాపీ ఫ్యామిలీ. బీయింగ్ ఏ మిడిల్ క్లాస్, మీరు అంటే ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు ఏమన్నా ఇబ్బందులు ఫేస్ చేశారా? అస్సలు లేదు, మాకు ఇబ్బంది అనేది లేకుండా చూసుకున్నారు పేరెంట్స్. ఓకే. సో జిప్మర్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు ప్రొఫెషనల్గా? సో 2005లో అయింది. అక్కడే పాండిచేరిలో స్టార్ట్ చేశాను. దెన్ ఒక ఫ్యూ మంత్స్ మలేషియా వెళ్ళాము యాజ్ మెడికల్ కాలేజ్ టీచర్స్. వి డింట్ లైక్, ఎందుకంటే మన డిగ్రీతో అక్కడ ప్రాక్టీస్ చేయటం కుదరదు అండ్ మనకి అలా సెట్ కాలేదు. టీచింగ్ ఇష్టమే, బట్ పీడియాట్రిషియన్గా ఇఫ్ ఐ కాంట్ డూ దెన్ ఇట్ డింట్ వర్క్. అండ్ సేమ్ విత్ మై హస్బెండ్. సో వి కేమ్ బ్యాక్. ఆ తర్వాత మా హస్బెండ్కి చండీగఢ్లో పీజీఐ చండీగఢ్లో డిఎం ఎండోక్రైనాలజీ సీట్ వస్తే మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ కూడా కొన్ని రోజులు వర్క్ చేసే, ఇలా పాప పుట్టినాక ఒక 2.5 years ఐ డింట్ వర్క్. 2009లో వి రీచ్డ్ హైదరాబాద్ అండ్ దెన్ అపోలోలో చేరాను. అండ్ పాప స్కూల్ అవర్స్ బట్టే నా వర్కింగ్ అవర్స్ పెంచుకుంటా వచ్చా. తర్వాత ద బర్త్ ప్లేస్ అని ఫస్ట్ బొటిక్ బర్తింగ్ ప్లేస్ అది హైదరాబాద్లో. ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్ ఇన్ ఇండియా ఆల్సో. సో అక్కడ ఫస్ట్ పీడియాట్రిషియన్ నేను. ఆ తర్వాత కొన్ని రోజులు మ్యాక్స్ క్యూర్లో చేసి, ఇంకా తర్వాత నేను ఇంకా ఐ థింక్ ఐ డిసైడెడ్ ఐ షుడ్ బి ఆన్ మై ఓన్. అండ్ మ్యాగ్నా సెంటర్స్లో కొన్ని రోజులు రెయిన్బోలో కూడా చేశాను. బట్ మెయిన్లీ నౌ లైక్ ఫర్ సో మెనీ ఇయర్స్ ఐఎమ్ జస్ట్ విత్ మై ఓన్ సెంటర్స్. అంటే ఒక డాక్టర్గా, ఒక ఎంప్లాయీగా ఇన్ని హాస్పిటల్స్లో పనిచేశారు కదా, పనిచేసినప్పుడు ఎందుకు మీరు ఓన్గా పెట్టుకోవాలన్న ఆలోచన మీకు, అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కావాలన్న ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది అసలు? ఫస్ట్లీ ఎంప్లాయీగా కాదు, కన్సల్టెంట్గా. అండ్ సెకండ్ థింగ్ అంటే కన్సల్టెంట్ కంటే అపోలోలో ఉన్నప్పుడు 2 ఏళ్ళు ఆల్మోస్ట్ బిగినింగ్ వాళ్ళు మినిమం గ్యారంటీ అనే ఇస్తారు. అదే ఆ 6 months అయిపోయినాక నెలకి 7,000, 6,000, 8,000 తీసుకెళ్ళా ఒక 2 years హోమ్. కానీ నా రూల్స్, నా ఎథిక్స్ అయితే మటుకు ఎప్పుడు బ్రేక్ చేయలేదు. పేషెంట్, నువ్వు చేసేది నువ్వు చేయి, ఏది అవుతుంది, నీ మీదేం ఫైనాన్షియల్ ప్రెషర్ లేదు. కానీ జనరల్గా కార్పొరేట్లో టార్గెట్స్ ఉంటాయి కదా మేడం, మీరు ఇన్ని చేయాలి, ఇంత బిజినెస్ చేయాలని చెప్పి. అట్లీస్ట్ నేను ఎప్పుడు అది అయితే ఫేస్ అవ్వలేదు. టు బి వెరీ ఫ్రాంక్, ఐ డెంట్ ఫేస్ ఇట్. ఈ మధ్యలో మాట్లాడుతుంటే చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు, మాకు టార్గెట్స్ ఉన్నాయి రజని, ఇట్లా నెలకి ఇంత బిజినెస్ చేయాలని చెప్పి టార్గెట్ చేస్తున్నారు. ఉంటాయి కొన్ని ఫీల్డ్స్లో ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ నేను ఫేస్ అవ్వలేదు. ఐ షుడ్ బి ఫ్రాంక్ కదా, నేను ఫేస్ అవ్వలేదు ఆ ఇష్యూ. బట్ ఆ వచ్చిన మంచి పేరు వల్ల నాకు బర్త్ ప్లేస్, ఇంకా అక్కడి నుంచి నో లుకింగ్ బ్యాక్. అక్కడి నుంచి నో లుకింగ్ బ్యాక్. అండ్ ఆంట్రప్రూనర్ అయితే నా వల్ల కాదు, ఐ కాంట్ డూ ఇట్. ఎవరన్నా సెట్ చేసి ఇదిగో నువ్వు ఇది బాగా నడుపు, క్వాలిటీ కంట్రోల్ బాగా చూసుకో, బాగా నడుపు అంటే చేయగలను. బట్ అంతేకాని బిజినెస్ ఆంట్రప్రూనర్షిప్లు మాకు రావు. ఇప్పుడు కూడా మ్యాగ్నా సెంటర్స్ అంటే
మా హస్బెండ్ వీళ్ళు చూసుకుంటారు తన పార్ట్నర్స్, నేను నా పని చూసుకోవటం వచ్చేయటం, అంతే నాకు తెలుసు. సో ఇప్పుడు మ్యాగ్నా సెంటర్స్లో మీరు డైరెక్ట్గా స్థాపించి ఇప్పుడు మీరు ఫిలిం నగర్ బ్రాంచ్ ఇవన్నీ ఎన్నో బ్రాంచెస్ కూడా ఓపెన్ చేశారు కదా. ఈ మ్యాగ్నా సెంటర్స్ డెవలప్ చేసే క్రమంలో మీరు ఏమన్నా ఇబ్బందులు పడ్డారా? ఏమన్నా ఆటుపోట్లు కానీ కష్టంగా కార్పొరేట్ని అసలు తట్టుకొని నా రోల్ కాదు అది. అంతే అంటారు? నాకు అసలు కష్టాలు తెలియవు, ఎంత ఈజీయో తెలియవు, నేను ఇన్వాల్వ్ కాను. సో మరి ఈ మ్యాగ్నా సెంటర్ కావాలనుకున్నా నా ఇప్పుడు నేను ఎలా అయితే మీతో అన్నానో అది ఒరిజినల్గా నేను అంతే అన్నానో, ఇది కూడా అంతే. నేను చేయలేను. ఐ కాంట్ థింక్ ఆఫ్ బీయింగ్ ఎన్ ఆంటర్ప్రెన్యూర్ ఎవర్. నాకు ఆ టాలెంట్ లేదు. సో బీయింగ్ ఏ పీడియాట్రిషియన్గా మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎంతోమంది పిల్లల జీవితాల్లో మీరు వెలుగు నింపి ఉంటారు, జీవితాలు మార్చి ఉంటారు. ఎంతోమంది పిల్లల్లో ప్రివెంటివ్గా మీరు అవేర్నెస్ క్రియేట్ చేసి పేరెంట్స్ని అవేర్నెస్ క్రియేట్ చేసి ఉంటారు. బీయింగ్ ఏ పీడియాట్రిషియన్గా మీకు ఫేస్ అయిన ఛాలెంజెస్ కానీ? మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ప్రతి జ్వరానికి, జలుబుకి, దగ్గుకి, విరోచనానికి యాంటీబయాటిక్, కాఫ్ కోల్డ్ సిరప్, యాంటీబయాటిక్ చిన్న పిల్లలకు కూడా అవసరమైనప్పుడు వేయాలి, చాలా ఇంపార్టెంట్. స్టిరాయిడ్స్ కూడా అవసరమైనప్పుడు చాలా ఇంపార్టెంట్, బట్ అవసరం లేకుండా వాడితే చాలా డేంజర్ కూడా. సో అటువంటి పరిస్థితుల్లో నేను వచ్చినప్పుడు పేరెంట్స్కి అసలు నీ బిడ్డ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, పుట్టక ముందే క్లాసులు తీసుకోవటం, ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఇలా అయితే ఏం చేయాలి, జ్వరం వస్తే ఏం చేయాలి, జలుబు వస్తే ఏం చేయాలి, చెవి నొప్పి వస్తే ఏం చేయాలి, కడుపు నొప్పి వస్తే ఏం చేయాలి, ఫిట్స్ వస్తే ఏం చేయాలి, ఏం చేయకూడదు, గబుక్కుని గొంతుకు అడ్డం పడితే ఏం చేయాలి, అడ్డం పడకుండా నువ్వేం జాగ్రత్తలు తీసుకోవాలి, యాక్సిడెంట్స్ అవ్వకుండా నువ్వేం జాగ్రత్తలు తీసుకోవాలి, గబుక్కుని అన్కాన్షియస్ అయితే ఏం చేయాలి, సిపిఆర్ ఎలా చేయాలి, వాళ్ళకి ఓకే టచ్ నాట్ ఓకే టచ్ ఎప్పుడు చెప్పాలి, ఫోన్ నెంబర్ అడ్రస్ నేర్పించాలి, ఎన్ని రోజులు జ్వరం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆయాసం ఉంటే వెళ్ళాలి, లేకపోతే మత్తుగా ఉంటే వెళ్ళాలి, మెడిసిన్ బాటిల్స్ చూసి డాక్టర్ రాసింది మీరు కొంది సేమా కాదో చూసుకోవాలి, ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి, కరెక్ట్ డోస్ అవసరమైనప్పుడు ఇవ్వాలి, అండ్ మెడిసిన్స్ అవుట్ ఆఫ్ రీచ్ ఉంచాలి, లేకపోతే యాక్సిడెంట్స్ అవుతాయి. సో ఆస్మా అనుకోండి, ఒకవేళ గబుక్కున ఆయాసం వస్తే మీరు ఏం చేయాలి, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంత అవేర్నెస్ ప్రతి ఒక్కరికి అందుద్ది అనమాట. అండ్ వాళ్ళని సిపిఆర్ ట్రైనింగ్కి రప్పించటం వాజ్ ఎ బిగ్ ఛాలెంజ్. అంటే ఇన్నేళ్ళు కష్టపడి ఇప్పుడు నేను ప్రోగ్రామ్ పెడితే వస్తమే కాకుండా సో మెనీ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ ఇప్పుడు నన్ను పిలుస్తారు, మా స్కూల్లో ఆర్గనైజ్ చేయండి, మా స్కూల్లో ఆర్గనైజ్ చేయండి. బట్ దాని వెనక బోల్డ్ అంత కష్టం ఉంది, బోల్డ్ అంత అవేర్నెస్ రేస్ చేయటానికి నేను పడిన కష్టం ఉంది. ఇప్పుడు నేను దాదాపు 25,000 మందిని పర్సనల్గా ట్రైన్ చేస్తాను. యాక్చువల్గా ఇదంతా హెల్త్ డిపార్ట్మెంట్, హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు ఇదంతా అవేర్నెస్ క్యాంపెయినింగ్స్ ప్రభుత్వ డబ్బులతో చేయాలి. యాక్చువల్గా ఇదంతా మీరు చెప్తున్నది ఏదైతే ఉందో, కొంతమంది అవసరమైతే ఒక స్పెషల్ టీమ్ని కాన్స్టిట్యూట్ చేసైనా కానీ అవేర్నెస్ చేయాలి. కానీ వాళ్ళు చేయడం లేదన్నది వాస్తవం. వాళ్ళు ఫెయిల్ అవుతున్న టైంలో మీరు ఇంత ప్రొయాక్టివ్గా, జనరల్గా ఈరోజు ఒక పీడియాట్రిషియన్ అంటే ఎవరన్నా వాకిన్ అవుతే వాళ్ళకి ఇమీడియట్గా మెడిసిన్ రాసేయడము, ఇది వాడండి అని చెప్పడం తప్ప మీరు చెప్తున్నట్టు అంత ఓపిక్గా పేరెంట్స్లో అంత నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయడము, నాలెడ్జ్ని పెంచడం అనేది ఎక్కడ జరగట్లేదు. జరగాలి. పేరెంట్స్లో ఆ శక్తి, ఆ ఎంపవర్మెంట్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా చైల్డ్ హెల్త్ బెటర్ ఉంటుంది, హాస్పిటలైజేషన్స్ తగ్గుతాయి, చావులు తగ్గుతాయి. నేనైతే ఇప్పుడు సిటీలో కూర్చుని నాకు వచ్చే వాళ్ళకి చెప్పగలుగుతున్నాను, సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ రేజ్ చేస్తున్నా. మీరు చూస్తే నా సోషల్ మీడియాలో ఎక్కడ నా మ్యాగ్నాస్ ఏమి ఉండవు, అక్కడ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ కూడా కనపడదు, అనుకున్నప్పుడు లేదు, ఫోన్ నెంబర్ లేదు, మీ హాస్పిటల్ అడ్రస్ లేదు. ఈ రోజు ఏ డాక్టర్ అయినా కానీ ఒక వీడియో చేస్తే ఈ నెంబర్కి కాల్ చేయండి అని ప్రమోషన్ చేసుకునే వాళ్ళే తప్ప మీలాగా వితౌట్ నెంబర్ ఇవ్వడం అనేది జరగలేదు. ఓన్లీ అవేర్నెస్. నా అజెండా ఇస్ వెరీ క్లియర్, ఓన్లీ అవేర్నెస్ 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 అవేర్నెస్. అందుకే ఈ మధ్య ఇప్పుడు మా పాప గ్రాడ్యుయేషన్లో చేరాక నాకు సాటర్డేస్ ఇదివరకు తన కోసం అని వెళ్ళేదాన్ని కాదు వర్క్కి. ఇప్పుడు సాటర్డేస్ ఫ్రీ అయినప్పుడు కూడా ఐ డోంట్ వాంట్ టు గో టు ద క్లినిక్. ఇప్పుడు ఏంటంటే రిమోట్ ఏరియాస్లో
నా ఫీజులు కట్టుకోలేనాళ్ళు, వీళ్ళకి గైడెన్స్ కోసం నేను ఆన్లైన్ ఇప్పుడు వీడియో ఇన్స్టా వీడియో స్టార్ట్ చేశాను. నెమ్మదిగా ఇంకా దాన్ని డెవలప్ చేస్తా. బట్ లాస్ట్ 2 weeks were so hectic after this ORS verdict came. FSSAI order came about misleading labels of ORS. అందుకని 2 weeks నేను న్యాయం చేయలేకపోయాను. బట్ ఐ విల్ పర్సిస్ట్. దిస్ ఈజ్ సంథింగ్ ఐ వాంట్ టు డూ. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే ఐ వాంట్ టు బీ ఏబుల్ టు రీచ్ టు పీపుల్. ఐ వాంట్ టు బీ ఏబుల్ టు రీచ్. అండ్ ఇది ఎవరన్నా గవర్నమెంట్ వాళ్ళు వింటుంటే, తెలంగాణ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, నా విన్నపం ఏంటంటే 7th class నుంచి ఆర్ కనీసం 8th class నుంచి ఫస్ట్ ఎయిడ్, CPR వాళ్ళ కరిక్యులంలో ఉండాలి. ప్రతి స్కూల్ టీచర్ స్టాఫ్ షుడ్ బి వెల్ ఎక్విప్డ్ విత్ ఫస్ట్ ఎయిడ్ అండ్ CPR. ఇంకో మాట కూడా విన్నామండి, మీరు హాస్పిటల్స్కి ఎవరైనా పేషెంట్స్ వస్తే మీ దగ్గర సర్జరీస్ కానీ అడ్మిషన్స్ కానీ చాలా తక్కువగా ఉంటాయి యాజ్ కంపేర్డ్ టు వేరే పీడియాట్రిషియన్స్ కానీ వేరే హాస్పిటల్స్ కానీ. ఎందుకండి అట్లా? మీ దగ్గర అంతా కొడితే నెలకు 1 or 2 కంటే ఎక్కువ ఉండవు, వేరే దిక్కు వెళ్తే ఒకసారి 0 కూడా ఉంటాయి. ఎందుకంటే ఐ ఎంపవర్ ద పేరెంట్స్ సో వెల్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇలా వస్తే ఇలా చేయాలి, ఇలా వస్తే ఇలా చేయాలి, ఈ లక్షణాలు ఉంటే నేను హాస్పిటల్కి వెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి నేను రెస్పాండ్ కూడా అవుతాను. అమ్మ మీరు ఈవినింగ్ నాకు మెసేజ్ పెట్టండి ఎలా ఉన్నాడో, అవసరమైతే ప్లాన్ మార్క్ అని. సో ఐఎమ్ వెరీ మచ్ రీచబుల్ టు దెమ్. సో ఆ బలం వల్ల వాళ్ళు నా అడ్మిషన్స్ వెరీ లెస్. ఇప్పుడు మీరు ఎక్కడ అంటే పేరెంట్స్ ని బలపరచడం ద్వారానే కదా చేయగలుగుతున్నాం. ఇది చేయాలి అంటే ఒక్కళ్ళు సరిపోరు, ప్రతి ఒక్కళ్ళు. ఇదే యంగ్ ఇప్పుడు కొత్తగా ఇప్పుడే వస్తున్న డాక్టర్స్కి నేను ఇచ్చే మెసేజ్ అదే. ఎంపవర్ ద పేరెంట్స్ అండ్ ద పేషెంట్స్, ద పీపుల్. ఎంపవర్ ద పీపుల్ విత్ ద రైట్ నాలెడ్జ్. ఆటోమేటిక్గా థింగ్స్ విల్ బి బెటర్. కానీ శివరంజని గారు, ఇవాళ సమాజంలో చూస్తే ఏ హాస్పిటల్ అయినా కానీ నేను ఇంత డబ్బు పెట్టాను, నాకు ఇంత రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ రావాలి అన్న ఆలోచనలో తప్ప, ఒక బిజినెస్ మైండ్ సెట్తో తప్ప ఎవరు కూడా సమాజం పరంగా ఆలోచించడము, పిల్లల పరంగా ఆలోచించడము, వాళ్ళకి ఇది మంచి చెడ అని ఆలోచించే పరిస్థితి అయితే నాకు ఎక్కడ కనబడట్లేదండి. అంటే మనం అలా జనరలైజ్ చేయలేము. ఉన్నారు కావచ్చు, కాదనట్లేదు. కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైనా వచ్చారు అని అంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా టెస్టులు చేయడము, ఎన్నెన్నో టెస్టులు రాగానే విపరీతమైన టెస్టులు. ఒకప్పుడు డాక్టరు నాడి పట్టుకొని చెప్పేటువంటి రోజుల్లో నుంచి అసలు ఇట్లా ఒక 5 నిమిషాలు పేషెంట్తో కూర్చుంటే పేషెంట్ సగం డిసీజ్ పోయేదట ఒకప్పుడు. ఎందుకంటే డాక్టర్ యొక్క ఇంపార్టెన్స్ కానీ, వాళ్ళు ఇచ్చేటువంటి టైం కానీ, వాళ్ళు అడిగే ప్రశ్నలు కానీ. ఇప్పుడు డైరెక్ట్గా టెస్టులు అయిపోగానే యాంటీబయాటిక్ మెడిసిన్, విపరీతమైన మెడిసిన్స్, ఒక్కొక్క ప్రిస్క్రిప్షన్లో 10-15 మెడిసిన్స్, అవన్నీ కొనుక్కోవాలి, ఇంటికి వెళ్ళాలి, అవన్నీ వాడాలి. ఇంకా దాని నుంచి మళ్ళీ ఇంకా సైడ్ ఎఫెక్ట్స్, ఇమ్యూనిటీ ఇష్యూస్, సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. అంటే ఇప్పుడు మీరు ఒక్కరు ఇంత కష్టపడి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు కదా, మరి ఇదే పని ఎందుకు ప్రభుత్వాలు కానీ, లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, హెల్త్ మినిస్ట్రీస్ కానీ అలాంటి వాళ్ళ అడ్వైస్ తీసుకుని ఎగ్జాక్ట్లీ ఒక పాలసీ మేకింగ్ లాగా పెట్టుకుని అవేర్నెస్ తీసుకురావటానికి గవర్నమెంట్ చేసినట్టు ఇంకెవరు చేయలేరు. ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ కదా. సోషల్ మీడియా కానీ, టెలివిజన్ మీడియా కానీ, న్యూస్ మీడియా కానీ మారుమూల ప్రాంతాలు చేరాలి. ఇప్పుడు ఏముంది, సింపుల్. ఇప్పుడు నన్ను ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామ పంచాయతీకి కనెక్ట్ చేశారు అనుకోండి, ఇదిగో నెలకు ఒకసారమ్మా మీరు వీళ్ళకి నేర్పించండి అని కనెక్ట్ చేశారు. ఆర్ అక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్లో అక్కడున్న ఒక నర్స్కే కనెక్ట్ చేసి నేను ఆమెను ట్రైన్ చేశాను అనుకోండి. అండ్ ఆర్ ఈ మన ఫస్ట్ ఎయిడ్ అనేది పిల్లలకి నేర్పించేస్తే జనరేషన్కి వచ్చేస్తుంది ఫస్ట్ ఎయిడ్. సో ఇవన్నీ కొంచెం మంచిగా చెయ్యాలి అని ఎవరన్నా చెప్పి అలాంటి వాళ్ళు రావాలి. అది ఎవరైనా ఈ మీ 20 సంవత్సరాల ప్రయాణంలో, 20 సంవత్సరాల డాక్టర్ వృత్తిలో, 10 సంవత్సరాల యాక్టివిజం వృత్తిలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసైనా, మీ వీడియోలు చూసైనా ప్రభుత్వం నుంచి ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మిమ్మల్ని ఒక థింక్ ట్యాంక్ కింద కన్సిడర్ చేయడము, మీ సలహాలు సూచనలు కూర్చొని వినడము, లేదంటే మీరు ఇచ్చేటువంటి పాలసీ డైరెక్షన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వర్కౌట్ చేయడం జరిగిందంటారా? ఎక్కడ జరగలేదు. సో ఇక్కడే అండి, ఇప్పుడు మనకు నాలెడ్జ్ లేక కాదు, చేసేవాళ్ళు లేక కాదు, ప్రభుత్వాలలో ఇంట్రెస్ట్ లేక మీలాంటి వాళ్ళ సర్వీసెస్ వాడుకోవడంలో ఫెయిల్ అవుతున్నారన్నది మనందరము ఆలోచించాల్సినటువంటి విషయం ఇది.
ప్రభుత్వానికి నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సొసైటీలో. ఒక చిన్న ప్యానల్ డిస్కషన్ పెట్టైనా కానీ దాంట్లో నుంచి ఎన్నో రెజల్యూషన్స్ తీసుకురావచ్చు, కానీ ప్రభుత్వాలు చేయట్లేదు. అది అన్ఫార్చునేట్ థింగ్. సరే అండి, ఇదంతా మీరు కష్టపడ్డారు, చేస్తున్నారు, ఎంతో రోల్ మోడల్గా ఉన్నారు. యాక్చువల్గా ఈ ఓఆర్ఎస్ విషయానికి వస్తే, అసలు ఈ ఓఆర్ఎస్ అనేది రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది. WHO ఓఆర్ఎస్ వాడకుండా వీళ్ళు FSSAI నుంచి, అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ తీసుకొచ్చుకొని కలర్ఫుల్ బ్రాండింగ్ చేసి మార్కెట్లో తీసుకొచ్చి ఇదంతా ప్రజలకు నష్టం జరుగుతుంది అనేటువంటి ఆలోచన మీరు ఎప్పుడు గ్రహించారు? ఇది ఏ సంవత్సరంలో? ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు. ఓకే. బట్ నేను హైదరాబాద్ వచ్చింది నేను 2009 కదా, సుమారుగా 2015-16 ఆ ప్రాంతాలు అనుకోవచ్చు. ఓకే. మామూలుగా మాకు ఓఆర్ఎస్ అంటే ఓన్లీ ఆ ప్యాకెట్, అప్పుడు 20 గ్రామ్దే ఓన్లీ లీటర్ నీళ్ళలో కలిపే ప్యాకెట్టే ఉండేది అప్పుడు. సో ఓఆర్ఎస్ అని చెప్తాము, అమ్మ మోషన్స్ వెళ్తే మోషన్స్ తగ్గటానికి టైం పడుతుంది, మీరు ఆ మందులు ఈ మందులు వాడొద్దు, ఓన్లీ పోయాయి నింపాలి కాబట్టి కోల్పోయాయి, మీరు ఇదిగో ఇది లీటర్లో కలుపుకుని తాపించండి అని చెప్తాం. అంతే, అక్కడితో అయిపోయింది. ఇక్కడ ఇలా ఇంత మోసం ఉంటుంది అనే ఆలోచనే మాకు అంటే తెలీదు. అడ్మిషన్స్ తక్కువ ఉండే డాక్టర్కి సడన్గా పిల్లలు హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి వస్తుంటే ఆటోమేటిక్గా సునిశ్చితంగా ఆలోచిస్తాం కదా, ఏంటి ఎక్కడ ఏం తప్పు జరుగుతుంది, అన్నీ సరిగ్గా చెప్తున్నాను, ఎప్పుడు చేసినట్టే చేస్తున్నాను. అప్పుడు కొన్ని టైం పట్టింది, ఈజీగా 1 year పైన పట్టింది. మీరు ఏమి ఇస్తున్నారు తీసుకురండి అన్న, తీసుకొచ్చి చూపిస్తే అప్పుడు యాపిల్ బొమ్మ ఉంది, టెట్రా ప్యాక్. వెనక్కి తిప్పి చూస్తే యాక్చువల్ ఓఆర్ఎస్లో ఉండాల్సిన దానికంటే WHO ఫార్ములా ఓఆర్ఎస్ చాలా గొప్ప మందు, కోట్ల మంది ప్రాణాలని కాపాడిన మందు అది. మీకు తెలుసు కదా, డాక్టర్ దిలీప్ మహాలనాబిస్ గారికి పద్మవిభూషణ్ వచ్చింది 1971లో బెంగాల్లో కలరా వచ్చినప్పుడు కూడా అది వాడారు. తెలుసు కదా, అదంతా హిస్టరీ చూసాము. ఆ పేరు పెట్టుకుని మరి హై షుగర్ పెట్టుకుని తీపి కాబట్టి పిల్లలు తాగేస్తారు. అండ్ CDSCO పర్మిషన్ ఇవ్వరు, ఎందుకంటే వీళ్ళ ఫార్ములా మందు కాదు, ఇది ఓన్లీ ఒక బెవరేజ్. అంటే మీకు మాజా ఫ్రూటీ ఎలాగో అలాంటిది, కాకపోతే ఇంకొంచెం సోడియము పొటాషియం ఉన్నాయి. ఓకే, సో ఇవ్వరు. సో FSSAI ఫసాయి నుంచి తెచ్చుకుని పర్మిషన్, అంటే ఫసాయి దేనికి పర్మిషన్ ఇస్తే FSSAI డ్రింక్స్కి ఇస్తుంది, ఫుడ్కి ఇస్తుంది, అలా పర్మిషన్ తెచ్చుకుని. బట్ పెట్టడం ఎక్కడ పెట్టారు మరి? అలాంటివి ఎక్కడ ఉండాలి? సూపర్ మార్కెట్స్లో ఉండాలి, మెడికల్ షాప్, హాస్పిటల్స్, క్లినిక్స్, స్కూల్స్. ఎక్కడైనా డీహైడ్రేషన్, డైరియా అని ఎవరన్నా వెళ్ళి ఓఆర్ఎస్ అడిగితే ఇది ఇవ్వటం. అంటే WHO ఓఆర్ఎస్కి చాలా మందికి అర్థం కాదు ఏంటంటే, WHO ఓఆర్ఎస్ ఒకవైపు, FSSAI అప్రూవ్డ్ చేసిన ఓఆర్ఎస్ ఒకవైపు. ఓఆర్ఎస్ అనొద్దు మనం, హై షుగర్ డ్రింక్స్. లేదా ఈ మధ్య కొత్తగా ఈ కెన్వ్యూ కంపెనీ, అంటే జాన్సన్ వాళ్ళ పిల్ల అన్నమాట, కెన్వ్యూ కంపెనీ, అది లో షుగర్ది కూడా తెచ్చింది. లో షుగర్లో స్టివియా యాడ్ చేశారు. స్టివియా అంటే మనకి ఇంకా బ్లోటింగ్ ఎక్కువ అవుతుంది. లో షుగర్ కూడా రాంగే, కరెక్ట్ ఉండాలి. గ్లూకోజ్ 13.5 గ్రామ్ పర్ లీటర్ గ్లూకోజ్ ఉండాలి. సో మీరు మిల్లీఆస్మోల్ పర్ లీటర్ తీసుకుంటే 75 మిల్లీఆస్మోల్ పర్ లీటర్ సోడియం, 75 మిల్లీఆస్మోల్ పర్ లీటర్ గ్లూకోజ్ ఎగ్జాక్ట్ ఉంటే చక్కగా అయ్యి నీటిని గ్లూకోజ్ సోడియం కో ట్రాన్స్పోర్టర్ ద్వారా మన బాడీలోకి తీసుకెళ్ళి హైడ్రేట్ చేస్తాయి. అలాంటిది వీళ్ళు లో షుగర్, హై షుగర్, వాట్ నాన్ సెన్స్ అసలు. అండ్ హై షుగర్ ఉంటే ఏమవుతుంది, నీరుని మనల్ని హైడ్రేషన్ చేయకపోగా ఒంట్లో నీరుని లాగేసి పేగులోకి మోషన్స్ ఇంకా ఎక్కువ చేసేస్తుంది ఇప్పుడు. అండ్ లో షుగర్ ఉంటే నేను చెప్పినా కదా, సరిపడా అది బ్యాలెన్స్ అయితేనే ఆ గ్లూకోజ్ సోడియం కో ట్రాన్స్పోర్టర్ సరిగ్గా పనిచేస్తుంది. సో నీరు లోపలికి వెళ్ళదు సరిగ్గా. అలా అయినా హైడ్రేషన్ కరెక్ట్ కాదు. అప్రోప్రియేట్ అనే మాట ఇంపార్టెంట్. సో అది అన్యాయం, అసలు చాలా అన్యాయం. మీరు ఇలా అన్నప్పుడు ఇందాక ఒక పాయింట్ మిస్ అయ్యా. మీరు టెస్టులు గురించి అడిగారు కదా, టెస్టులు ఇవి ఎక్కువ రాస్తున్నారని. అందరూ కాదు, కొంతమంది.
సో ఇప్పుడు మాకు ప్రొఫెసర్స్ ఏం చెప్పేవారంటే నువ్వు ఒక టెస్ట్ రాసే ముందు దీనివల్ల నీ డయాగ్నోసిస్కి ఏమన్నా విలువ యాడ్ అవుతుందా, అయితేనే రాయి టెస్ట్, లేకపోతే రాయొద్దు. నీ డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్కి కానీ మన అప్రోచ్ అలా ఉండాలి. ఇప్పుడు టెస్ట్లు అంటే మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, కానీ కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. ఎక్కువ రాయొద్దు, తక్కువ రాయొద్దు, కరెక్ట్గా రాయండి. అండ్ కమింగ్ టు బ్యాక్ టు ఈ ఓఆర్ఎస్ కాంట్రవర్సీ. సో ఈ ఎక్కువ షుగరు తక్కువ షుగర్ వల్ల ఎక్కువ షుగర్ అయితే ఇంకా మోషన్స్ ఎక్కువైపోయి ఇంకా వర్స్ అయిపోతుంది. అండ్ తక్కువ అయితే కనుక కరెక్ట్గా రీహైడ్రేట్ అవ్వము. సో బట్ ఇయే కాదు, ఇప్పుడు మార్కెట్లో జింకోవిట్ యాక్టివ్ అని, మళ్ళా హిమాలయ రీహైడ్రేట్, ఎలక్ట్రో చాయిస్ ఇవి ఉన్నాయి. ఇవి హై షుగర్ లిక్విడ్సే. అంటే వీళ్ళు ఓఆర్ఎస్ అని ప్రమోట్ అయితే చేసుకోవట్లేదు, ఓఆర్ఎస్ అని పేరైతే పెట్టుకోలేదు, బట్ ఇవి కూడా ఫార్మసీస్లో ఉంటున్నాయి. సో ఏమవుతుందంటే వీళ్ళు కంపెనీ వాళ్ళు కావాలని చేయకపోయినా ఫార్మసీస్కి వచ్చేసరికి, ఎస్పెషలీ మారుమూల ప్రాంతాలకు వచ్చేసరికి ఎవరన్నా వెళ్ళి ఆ చీప్ 4-5 రూపాయల శాషే అడిగితే వాళ్ళు దాని బదులు ఇది బెటర్ అమ్మా అని ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ వాళ్ళకి, మార్జిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఉంటుంది కదా. అందుకని నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ లేబుల్స్ మీద ఓఆర్ఎస్ తీసేయటమే కాదు, ఈ ఫసాయి ద్వారా పర్మిషన్ వచ్చిన ఓఆర్ఎస్ ఎల్ మీరు హెడింగ్ పెట్టినప్పుడు కూడా ఓఆర్ఎస్ బ్యాన్ అని పెట్టొచ్చు. చాలా మంది అలా పెడుతున్నారు. మిస్లీడింగ్ లేబుల్స్ ఆఫ్ హై షుగర్ ఆర్ లో షుగర్ డ్రింక్స్ లేబుల్డ్ యాజ్ ఓఆర్ఎస్ ఆర్ ఓఆర్ఎస్ ఎల్ రీబ్యాలెన్స్ విత్ ఓఆర్ఎస్, గ్లూకాన్ డి, యాక్టివ్ ఓఆర్ఎస్, ఇప్పుడు ఉంది ఈ 3. ఓకే, సో ఆ ఓఆర్ఎస్ తీయటమే కాదు, నా విన్నపం ఏంటంటే ఈ హై షుగర్ ఆర్ లో షుగర్ ఏవి ఉంచొద్దు ఫార్మసీస్ ఆర్ మెడికల్ ఫెసిలిటీస్ ఆర్ స్కూల్స్లో. మీరు సూపర్ మార్కెట్స్లో పెట్టుకోండి, అక్కడ కూడా ఓఆర్ఎస్ అనేది మటుకు లేబుల్ మీద ఉండకూడదు. కన్ఫ్యూజన్ వెళ్తారు. అండ్ ఆ వర్డ్ లేకపోయినా మెడికల్ ఫెసిలిటీస్లో స్కూల్స్లో ఉంచొద్దు అనేది గవర్నమెంట్ స్ట్రాంగ్ లా తేపోతే ఇప్పుడు ఈ 1 year అందరూ గుర్తుపెట్టుకుంటారు, మళ్ళీ మర్చిపోతారు. అండ్ ఇప్పటికి కూడా మారుమూల ప్రాంతాల్లో ఈ అవేర్నెస్ ఇప్పటికీ వచ్చి ఉండదు. అండ్ నిన్న కూడా ఎవరో కొంటాకి వెళ్తే ఫార్మసీ వాళ్ళు మరి లాభం కోసమో స్టాక్ క్లియరెన్స్ కోసమో మన వాళ్ళు వెళ్తే మళ్ళా వాళ్ళు రిబలాన్స్ విత్ ఓఆర్ఎస్ఎల్ ఇచ్చారు. సో ఈ ఓఆర్ఎస్ మీరు ఈ ఇష్యూ ఏదైతే ఉందో ప్రాబ్లం కనిపెట్టిన తర్వాత మీరు ఫాలో అయిన స్టెప్స్ ఏంటండి? అంటే దీన్ని రీకాల్ చేయించడానికి మీరు సోషల్ మీడియా అవేర్నెస్ క్రియేట్ చేశారు, అదంతా మేము చూసాం. తర్వాత 2021లో సిడిఎస్సిఓకి రాసా. వాళ్ళు ప్రూఫ్స్ పంపమంటే టెట్రా ప్యాక్స్ పంపా. వాళ్ళు ఏమన్నారు, మేము పర్మిషన్ ఇవ్వలేదు, మా పర్వ్యూ కిందకి రాదు, మీరు ఎఫ్ఎస్ఎస్ఏ ఇచ్చిన పర్మిషన్ వాళ్ళని అడగండి అంటారు. రెండు వచ్చేది మళ్ళీ హెల్త్ మినిస్ట్రీ కింద. సరే ఎఫ్ఎస్ఎస్ఐకి రాశాను, ఒక 2-3 సార్లు టు అండ్ ఫ్రో కమ్యూనికేషన్, ప్రూఫ్లు ఇవి జరిగినాయి. పనావల సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారికి రాసా. అక్కడి నుంచి ఎఫ్ఎస్ఎస్ఐకి ఆర్డర్ వచ్చింది, నా దగ్గర ఆ కాపీ కూడా ఉంది, లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ అని. అప్పుడు 8th April 2022 ఆర్డర్ వచ్చింది. ఏది మొన్న 14th 15th October వచ్చిన ఆర్డర్ లాంటిదే. అంటే ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ ఇచ్చిన ఈ డ్రింక్స్కి, ఫుడ్కి మీరు ఓఆర్ఎస్ అని పెట్టకూడదు, ఎందుకంటే ఆయన నిజమైన ఓఆర్ఎస్ కాదు, ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు అని. కానీ 2 నెలల్లో అండి, July 14th అదే సంవత్సరం ఆర్డర్ మారిపోయింది. మీరు పెట్టుకోండి, కాకపోతే కింద ఇది ఓఆర్ఎస్ కాదని రాయండి అని వచ్చింది. అది ఎంత అన్యాయం అండి, చాలా అన్యాయం అండి. అది ఎవరు చూస్తారు? అది కొంటారు, ఓఆర్ఎస్ అని చూసి కొంటారు, కానీ కింద సిగరెట్ ప్యాకెట్ల మీద కూడా ఇది హెల్త్ హానికరం అని చెప్పినాక కూడా కొంటున్నారు కదా. అట్లాంటిది ఓఆర్ఎస్ అంటే అది ఇంకా ఇండియాలో అసలు డిస్క్లైమర్ అంటే మీనింగే చాలా మందికి తెలియదు. తెలిసిన వాళ్ళు చదవాలనుకోండి, బట్ చదవరు. బట్ చదువు రానాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారండి దేశంలో, 30%. అది కదా, అందుకని వెంటనే ఇంక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేద్దామని డిసైడ్ అయిపోయా. వెరీ గుడ్. డిసైడ్ అయిపోయి వేసినాక సెప్టెంబర్లో యాక్సెప్ట్ అయింది తెలంగాణ హైకోర్టు, సేమ్ ఇయర్ 2022లో బిల్ వేసేశారు. అది ఎవరెవరి మీద, యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎఫ్ఎస్ఎస్ఐ, సిడిఎస్సిఓ, తెలంగాణ గవర్నమెంట్ అండ్ రెడ్డి ల్యాబ్స్, జాన్సన్ కంపెనీ,
ఇంకొన్ని ఉన్నాయి, అమృతాంజనం లిమిటెడ్, అవన్నీ ఎవరెవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో అందరిని అందులో వాళ్ళలో incorporate చాలా మంది తీసేశారు అప్పటికి. Hmm. వీళ్ళిద్దరూ మిగిలారు, రెడ్డి ల్యాబ్స్, కెన్వ్యూ కంపెనీ, అంటే జాన్సన్ నుంచి కెన్వ్యూగా 2023 మారింది. వాళ్ళు కంటిన్యూ అయ్యారు. 2024లో గ్లూకాన్-డి యాక్టివ్ ఓఆర్ఎస్ పర్మిషన్ ఇచ్చారు. దానికైతే డిస్క్లైమర్ కూడా లేదు. ఓకే, ఇంక సోషల్ మీడియాలో అవేర్నెస్ రేస్ చేస్తానే ఉన్నా గవర్నమెంట్కి రాస్తానే ఉన్నాను. ఈసారి రెస్పాన్స్ కూడా రాలా. మోడీ గారిది ఉంది కదా ఛానల్లో, ప్రైమ్ మినిస్టర్కి యూ కెన్ రీచ్ అని, దానికి కూడా రాసా నేను, రెస్పాన్స్ లేదు. మొన్న మే జూన్లో జేపీ నడ్డా గారికి మోడీ గారికి కూడా ఇంత ఫైల్ పంపే, ఇద్దరికి అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన లెటరు. ఆ లెటర్ నేను నా ఇన్స్టాలో మీకు లెటర్ దొరుకుద్ది, ప్లస్ ప్రూఫ్స్. పేరెంట్స్ ఎంత బాధపడ్డారు, వాళ్ళ పిల్లలు ఎంత సఫర్ అయ్యారు, ఇంప్రూవ్ అవ్వాల్సిన మోషన్స్ వరుస అయ్యి వాళ్ళ ఐసీయూలో చేరి ఎంత సఫర్ అయ్యారు. ఆ లెటర్స్, డాక్టర్స్ ఇచ్చిన కేస్ రిపోర్ట్ లెటర్స్, తర్వాత మా నాన్న పంపి వీడియోలు రికార్డ్ చేస్తాం కదా, అవి స్క్రీన్ షాట్స్ తీసి ప్రింట్అవుట్స్ తీసి ఆ ప్రూఫ్స్ పంపించాను ఇద్దరికి. ఇంత మోటా ఫైల్స్ చదివే ఉంటారని అనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళు చదవరు ఆఫ్ కోర్స్ వాళ్ళ ఆఫీసర్స్, ఎందుకంటే లేకపోతే ఆర్డర్ ఎలా వచ్చింది అవి పంపాను. అండ్ సోషల్ మీడియా ప్రెజర్ పుష్ చేశాను. మన కాఫ్ సిరప్ ఉదంతం అయినప్పుడు 20 మంది చనిపోయే వరకు మీ అథారిటీస్ మేల్కొనలేదు, మరి ఎంతమంది చనిపోవాలి అన్నట్టు అడిగాను నేను, గట్టిగా అడిగా. అండ్ చనిపోయినా ఇది వీటి వల్ల అయిందని డాక్యుమెంట్ అవ్వదు, డైరియా వల్ల అయిందని డాక్యుమెంట్ అవుతుంది. మన దేశంలో సంవత్సరానికి 5 ఏళ్ళ పిల్లల్లో 100 మంది చనిపోతే 13 మంది మోషన్స్ వల్ల చనిపోతున్నారు. అంటే 1,00,000 నుంచి 3 లక్షల మంది చనిపోతున్నారు లూజ్ మోషన్స్ వల్ల ప్రతి ఇయర్. మరి అలాంటప్పుడు మీరు ఇది ఎలా అలౌ చేస్తున్నారు అని చెప్పి డాక్టర్స్కి ఒక విన్నపం చేశారు. ఈసారి నుంచి ఎవరన్నా డైరియా వాళ్ళు చనిపోతే వాళ్ళు ఏం లిక్విడ్స్ తీసుకున్నారో మీరు డాక్యుమెంట్ చేసి నాకు పంపండి ప్లీజ్ అని అడిగా. ఆ వీడియో చాలా వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో. అప్పుడు ఆ తర్వాత ఈ ఆర్డర్ వచ్చింది. సో నేను రాసిన లెటర్స్ వల్ల వచ్చిందా, సోషల్ మీడియా వల్ల వచ్చిందా నాకు తెలీదు. ఆర్డర్ అయితే 14th వచ్చింది, 15th క్లారిఫికేషన్ వచ్చింది. ఏంటంటే ఈ ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద దేని మీద ఓఆర్ఎస్ ట్రేడ్ మార్క్ ఆర్ లేబుల్ మీద వాడకూడదు, ఓన్లీ WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అయితేనే వాడచ్చు అనేది వచ్చింది. కానీ 15th to 17th కూడా FSSA ఏమి ఇంప్లిమెంట్ చేయలే ఆర్డర్, షెల్ఫ్స్ మీద హ్యాపీగా ఉన్నాయి అవి. 17th JNTL అంటే కెన్వ్యూ కంపెనీకి ఇండియన్ సబ్సిడియరీ, అది జాన్సన్ నుంచి కెన్వ్యూ వచ్చింది. ఈ JNTL వాళ్ళు వెళ్ళి కోర్టులో, ఢిల్లీ హైకోర్టులో మాకు 155 to 180 crore స్టాక్ ఉంది సర్క్యులేషన్లో, సడన్ రీకాల్ చేస్తే మేము 20 ఏళ్ళుగా బిల్డ్ చేసుకున్న గుడ్ నేమ్ పోతుంది, గుడ్ విల్ పోతుంది. సో మాకు టైం ఇవ్వకుండా మీరు ఆర్డర్ పాస్ చేశారు. we want to give a representation to FSSA. We want FSSA to hear us. మమ్మల్ని వినాలి, మాకు ఒక అవకాశం కావాలి అంటే జడ్జి ఆబ్వియస్లీ అడుగుతారు కదా FSSA లీగల్ టీమ్ని, మీరు ఓకేనా అని. వీళ్ళు ఓకే అన్నారు. ఓకే అని ఎందుకు అన్నారు? ఓకే అనకూడదు, లేదు ఓకే కుదరదు, ఇప్పుడు వి రియలైజ్ దట్ దిస్ ఇస్ డేంజరస్, ఓకే అనకూడదు, ఓకే అన్నారు. అందుకే జడ్జ్ కన్సెంట్ ఆర్డర్ పాస్ చేసి పిటిషన్ డిస్పోజ్ ఆఫ్ చేసేసారు. సో ఆయన ఏమన్నారంటే మీకు 1 week టైం ఇస్తున్నాను JNTLకి, ఈ 1 weekలో మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పారు. సో అది అండ్ FSSA మీది విని డెసిషన్ ఇస్తారు. మీకు డెసిషన్ మీకు ఫేవర్గా రాకపోతే మీకు కావాలంటే మీరు మళ్ళీ కోర్టుకు రండి అన్నారు. సో ద మ్యాటర్ ఈజ్ నాట్ సబ్ జ్యుడిషియరీ ఎనీమోర్. కొంతమంది అటువంటి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకా అది కోర్టు స్టే ఆర్డర్ అన్నో. 17th జరిగింది ఇది, 24th 1 week అయిపోయింది. సో వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చుంటే FSSA ఆల్రెడీ డెసిషన్ అనౌన్స్ చేసి నో వీఆర్ నాట్ గోయింగ్ టు గో బ్యాక్ ఆన్ అవర్ 14th 15th ఆర్డర్ అని చెప్పి ఇంప్లిమెంట్ చేయాలి. ఒకవేళ వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చి ఉండకపోతే ఎలాగా 14th 15th ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయాలి. బట్ స్టిల్ ఎస్టర్డే ఆల్సో, ఇవాళ సంగతి నాకు తెలీదు, నిన్న కూడా ఈ షాపుల్లో ఉన్నాయి మెడికల్ షాప్స్లో
చూసామండి నేను కూడా కామర్స్ ప్లాట్ఫామ్ లో అయితే ఇవాళ కూడా చూసాను, ఇంకా అవైలబుల్ ఉన్నాయి. ఇయే కాకుండా ఫాస్ట్ అండ్ అప్ అని ఒకటి ఉంది టాబ్లెట్, అది కూడా ఓఆర్ఎస్ గానే అమ్ముతున్నారు. సో అవన్నీ పోయి కొన్ని కామర్స్ ప్లాట్ఫామ్స్లో ఏమొస్తున్నాయంటే ఓఆర్ఎస్ అని టైప్ కొడితే ఎలక్ట్రో రష్ అని ఒకటి వస్తుంది ఇప్పుడు యాపిల్ బొమ్మది, అందులో ఓఆర్ఎస్ అని పేరు లేదు కానీ అవి వస్తాయి. అదే నేను చెప్తున్నా, ఇప్పుడు పేరు మార్చిన వీళ్ళు చాలా మంది మళ్ళా ఇవే అమ్ముతారు. సో గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా ఓన్లీ WHO ఫార్ములా ఓఆర్ఎస్ తప్ప, ఓఆర్ఎస్ అనేది కామర్స్ ప్లాట్ఫామ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కానీ ఫార్మసీస్ మెడికల్ ఫెసిలిటీస్ స్కూల్స్లో కానీ ఎక్కడ అమ్మకూడదు. ప్లస్ అవేర్నెస్ రేస్ చేయాలి. మన 4 గ్రాములు అయితే 200 మిల్లీలో కలపండి, 20 గ్రాములు అయితే లీటర్ నీళ్ళలో కలిపి మీరు చక్క 24 గంటలు అట్టి పెట్టుకుని ఇవ్వండి. ఈవెన్ టెట్రా ప్యాక్స్ కొన్నా, వీ డోంట్ రికమెండ్ దెమ్, బట్ కొన్నా WHO రికమెండెడ్ ఫార్ములా అయితేనే కొనండి. అండ్ వెనకాల కూడా ఈ శాషెస్ వెనకాల చక్కగా బొమ్మల ద్వారా ఇది ఇన్ని ml నీళ్ళలో కలపాలని క్లియర్గా, అండ్ మన లోకల్ లాంగ్వేజ్లో రీజనల్ లాంగ్వేజ్లో రాయటం, పెద్ద అక్షరాలతో రాయటం, అండ్ టెలివిజన్ సోషల్ మీడియా ద్వారా అవేర్నెస్ రేస్ చేస్తే మరి సంవత్సరానికి 1,00,000 నుంచి 3 లక్షల పిల్లలు చనిపోతున్నారుగా, ఇవన్నీ నివారించగలిగిన చావులే. అవును, అవేర్నెస్ బాగా రేస్ చేయాలి. ఏదో సంవత్సరంలో ఒక వీక్ ఐఏపీ వాళ్ళు డైరియా వీక్ అని చెప్పి అందరూ గాల్ చేసేసి ఆ డైరియా ఫోర్ట్ నైట్ అని పెట్టి ఆ 2 వారాలు పనిచేయడం కాదు, త్రూ అవుట్ ద ఇయర్ పనిచేయాలి. ఇందులో ఒక్క మాట, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నుంచి నాకు ఇంత సపోర్ట్ కూడా రాలేదు. ఇంత సపోర్ట్ ఎందుకు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నేను రిస్క్ తీసుకున్నా అండి. నేను ఐఏపీ అయితే వాళ్ళకి రిస్క్ లేదు, ఇప్పుడు నేను ఒక్కదాన్నే కదా. అండ్ ఓన్లీ ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం ఫైనల్గా లాస్ట్ ఇయర్ నాతో ఇంప్లీడ్ అయ్యారు నా పిటిషన్లో, అట్లీస్ట్ వాళ్ళు అసోసియేషన్గా. మరి ఐఏపీ ఎందుకు కాలేదంటారండి? ఇన్వాల్వ్ కాకపోగా ఆ కంపెనీ ఫండ్స్ తోనే సో మెనీ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు. అవసరమా? మన వేరే రకంగా కూడా వీ క్యాన్. నియోనేటల్ రీసస్టేషన్ ప్రోగ్రాము ఇలాంటివన్నీ, ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఎందుకు? ఇంకా బోల్డ్ అని ఉంటాయి సిఎస్ఆర్ ఫండ్స్, దే కెన్ రీచ్ అవుట్. టు బి హానెస్ట్, ఈ ప్రాబ్లమ్ ని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిషియన్స్ వాళ్ళు టేకప్ చేసి, వాళ్ళు గుర్తించి, వాళ్ళు గవర్నమెంట్ తోటి ఫైట్ చేసి, మీరు ఇలా తీసుకొచ్చిన ఆర్డర్ వాళ్ళు తీసుకురావాలి. యాక్చువల్గా వాళ్ళు చేయలేదు. బీయింగ్ ఏ పీడియాట్రిషియన్ మీరు చేస్తుంటే మీకు సపోర్ట్ కూడా ఇవ్వలేదు. బట్ అందులో డాక్టర్ హిమబిందు అని ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు ఆమె ప్రెసిడెంట్ గా. ఆమె విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం లో వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్స్. ఆమె ఒక్క అంటే ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్న ఆమె కొంచెం సపోర్ట్ చేశారు. So that's why Women Pediatricians Forum is included into and కొంతమంది ఐఏపీ మెంబర్స్ ఉన్నారు. డాక్టర్ ప్రీతి గలగలి అని, డాక్టర్ రాజేష్ కుల్కర్ని, అలా కొంతమంది ఇండివిజువల్ కెపాసిటీలో ట్రై చేశారు. బట్ లీడర్షిప్ వాజ్ టోటలీ డిఫరెంట్. రిప్లై ఇవ్వరు, ఏం మాట్లాడరు, ఇగ్నోర్ చేస్తారు. కొంతమంది అయితే నన్ను తిట్టారు, ఎక్కిరించారు. ఇట్స్ ఓకే. అంతే కదండి. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని మీరు చేస్తుంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది కదా. వాళ్ళు చేయరు, మిమ్మల్ని చేయనియరు. ఇప్పుడు మీరు ఇలా సక్సెస్ అయిన రోజు వాళ్ళే ఎవరు మెసేజ్ పెట్టరు కూడా, కనీసం మిమ్మల్ని ఫెలిసిటేట్ చేయడానికి కూడా ఎవరు వచ్చి ఉంటారని చెప్పి నేను అనుకోవట్లేదు. ఫెలిసిటేట్ నాకు వద్దు, కనీసం ఇప్పటి నుంచి అయినా అలాంటి కంపెనీస్ ని ఎంకరేజ్ చేయొద్దు. కరెక్ట్ ఓఆర్ఎస్ గురించి కొంచెం అవేర్నెస్ రేస్ చేయండి. ఏదో సంవత్సరంలో ఒక వారం డ్రామా చేయటం కాదు. అంటే మీరు కూడా కంగ్రాచులేటరీ అంటే నేను చెప్పేది ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు పెట్టారు. మీరు చెప్పారు. అరకాల్ భాస్కర్ సార్ కూడా పెట్టారు, ఆయన ఒక్క ఆయన, ఇంకా అంతకు మించి ఎవరు పెట్టలే నాకు. అంటే ఇంత పెద్ద దేశంలో ఇంత పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంటే మీరు ఇక్కడ హైదరాబాద్లో నుండి ఇంతగానం పోరాటం చేస్తూ ఉంటే మన ప్రభుత్వం, లోకల్ ప్రభుత్వాలు మీకు సపోర్ట్ చేయలేదు. లోకల్ మన దగ్గర ఉన్న పీడియాట్రిషియన్ డిపార్ట్మెంటు సపోర్ట్ చేయలేదు. అయినా మీరు గట్టిగా నిలబడ్డారు, పోరాటం చేశారు, విజయం సాధించారు. బట్ ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే అండి, ఇంత పెద్ద దేశంలో సంవత్సరానికి 3 లక్షల పిల్లలు చనిపోతూ ఉంటాయి ఈ రాంగ్ ఓఆర్ఎస్ తాగి. 1 to 3 1 lakh to 3 lakhs మధ్య 1 lakh అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 1 lakh పిల్లలు చిన్న డయేరియా వల్ల రాంగ్ ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల చనిపోయినప్పుడు మరి ఇండియన్ డ్రగ్
కంట్రోల్ ఏం చేస్తుంది? డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఏదైతే వాళ్ళు అదేగా మేము ఇవ్వాల పర్మిషన్ FSSA ఇచ్చారు ఆ డ్రింక్స్ కంటున్నారు. అవునండి, ఇప్పుడు ఒక డ్రగ్ మార్కెట్లోకి వచ్చి ఇప్పుడు WHO ORS మార్కెట్లో ఉంది, దానికి సెకండ్ కాపీ తయారు చేసి వీళ్ళు పుష్ చేస్తూ ఉంటే దాని సేల్ పెరుగుతుంటే వీళ్ళకి అర్థం హెల్త్ మినిస్ట్రీ కదా వీళ్ళిద్దరికి అంబ్రెల్లా, FSSAకి కూడా అంతే కదా. ఇప్పుడు FSSAI అండ్ బోత్ డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా బోత్ ఆర్ రిపోర్టింగ్ టు హెల్త్ మినిస్ట్రీ అన్నప్పుడు ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో పిల్లలు చనిపోతూ ఉంటే చేరాల్సిన వాళ్ళకి చేరుండకపోవచ్చు కదండి. ఈ సిస్టమ్ లో బ్యూరోక్రసీ బోర్డ్ అండ్ లేయర్స్ ఉంటది కదా, మేబీ జారటం వల్ల ఇప్పుడు జారటం వల్లే ఆర్డర్ వచ్చి ఉండొచ్చు. జేపీ నడ్డా గారికి ఇప్పుడే చేరుండొచ్చు, సో ఇప్పుడు అందుకనే ఆర్డర్ వచ్చి ఉండొచ్చు. అవును, బట్ ఇప్పుడు మీరు ఇంత ఘనం పిల్లేసి పోరాటం చేసి ఇవన్నీ చేశారు కదా, మీకు ఎప్పుడు భయం అనిపించలేదా? మరి వీళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్స్కి అగైనెస్ట్గా పోతున్నారు, మీరు చెప్తున్న నేమ్స్ జాన్సన్ అండ్ జాన్సన్ కానివ్వండి, రెడ్డి ల్యాబ్స్ కానివ్వండి, దే ఆర్ వెరీ బిగ్ నేమ్స్ ఇన్ ద వరల్డ్. అంటే ఒక మెడికల్ దాంట్లో ఎప్పుడు అంత ఆలోచించాలి అలా కూడా ఉంటారని. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అప్పుడప్పుడు మట్టుకు జాగ్రత్త, ఏమో ఇది వద్దులే మనకి ఎందుకు ఈ పెద్దాళ్ళతో, దే విల్ బి రూత్లెస్ బిగ్ కంపెనీస్ అని అనేవారు. అలాంటప్పుడు కొంచెం ఎక్కడో అనీజీగా అనిపించేది, కానీ వెనకడుగు అయితే వేయలేదు అని కూడా అనుకోలేదు. సో మరి మీరు ఇంత స్ట్రాంగ్ స్టాండ్ తీసుకొని ఫైట్ చేస్తుంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేయండి? అదే అంటున్నా, వాళ్ళు అప్పుడప్పుడు భయపడి మేబీ అన్నారు, కానీ చివరికి సపోర్టే చేశారు, వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఓకే, సో ఇప్పుడు మీరు కష్టపడి విజయం, ఎందుకంటే FSSAIని మీరు మెప్పించి, అంటే 2022లో వాళ్ళే ఆర్డర్ తీసుకొచ్చి వాళ్ళ మీదనే ప్రెషర్ వచ్చి రావడం వల్ల మళ్ళీ రీకాల్ చేసి మీరు వాడుకోవచ్చు అని చెప్పి మళ్ళీ వాళ్ళే చెప్పారు, కింద ఒక డిస్క్లైమర్ పెట్టమన్నారు. బట్ మళ్ళీ 2 yearsలో మీరు చేసిన పోరాటానికి వాళ్ళు ఇప్పుడు ముందుకు వచ్చి లేదు లేదు మీరు మొత్తానికి ORS అనే పదమే తీసేయమని చెప్పడం చాలా, వీటి మించి తీసేయండి, WHOది మీరు అది మీరు కంటిన్యూ చేయండి అని వాళ్ళు చెప్పడం అనేది డెఫినెట్గా మీ విజయం కిందకి మనం పరిగణించవచ్చు. ఇక్కడ మీరు తీసుకొచ్చిన సోషల్ మీడియా అవేర్నెస్ కానీ, గవర్నమెంట్ మీద ప్రెషర్ కానీ, లీగల్ ద్వారా వెళ్ళిన అప్రోచ్ కానీ డెఫినెట్గా ఇది మనం మీ అందరం అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. దానివల్ల వాళ్ళు ఇప్పుడు వెనక్కి వెళ్ళారని అనుకోవచ్చు. డెఫినెట్గా రేపు హైకోర్టు కూడా దానికి రీకాల్ చేయమని చెప్తుంది. ఎవరైనా హైకోర్టు అయిపోయింది ఇప్పుడు, FSSA ద బాల్ ఇస్ ఇన్ FSSA's కోర్ట్, వాళ్ళు చేయాలనుకుంటే చేయాలి. అండ్ లాస్ట్ టైం లాగా మళ్ళీ వెనక్కి తీసుకోకూడదు ఆర్డర్, అంటే మొన్నటి వరకు తీసుకోకరు అని ధీమా ఉండేది. మళ్ళీ ఈ ఢిల్లీ హైకోర్టు ఉదంతం అయ్యాక ఎక్కడో మళ్ళా ఒక చిన్న భయం మళ్ళీ ఏందన్నది. అంటే రేపు మళ్ళీ భవిష్యత్తులో మీరు అన్నట్టు ఒక 1 year పాటు ఈ అవేర్నెస్ ఉండి WHO రికమెండెడ్ ORS తాగడం జరగవచ్చు, కానీ మళ్ళీ 1 year తర్వాత వీళ్ళు పేర్లు మార్చి వివిధ రకాలుగా మళ్ళీ మార్కెట్లోకి, ఎందుకంటే సింపుల్ వాళ్ళకి అది బిజినెస్. ఇది ఇలా పెట్టింది ఒక చిన్న లైన్ ఇలా పెట్టారనుకో, క్యూ కదా అది చోటా కోలానే ఉంటది, లీగల్ గా దే ఆర్ కంప్లైయింగ్, అంటే ఈ ఆర్డర్ ప్రకారమే మేము మార్చాము. ఓకే, అలాంటి అవకాశం లేకుండా స్ట్రాంగ్ రూల్ తేవాలి. ఎనీథింగ్ నాట్ జస్ట్ ORS లాగా కనపడేది కూడా వాడకూడదు, ఉండొద్దు. అండ్ WHO రికమెండెడ్ ఫామ్ లో ORS తప్ప ఫార్మసీస్ లో ఏముండదు అన్నది మీ డిమాండ్. సో అంటే ఇంకా ఇప్పటికీ మీ యొక్క యుద్ధం 50% కంప్లీట్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా 50% మీరు దీన్ని కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అంటే సెంట్రల్ హెల్త్ మినిస్ట్రీతో పోరాటం చేసి మళ్ళీ రిప్రజెంటేషన్స్ ఇచ్చి మళ్ళీ అవేర్నెస్ చేసి, బట్ ఈసారి చాలా మంది ఇప్పుడు మీరు లాగానే ఈసారి నాకు సపోర్ట్ బలం ఉంటది. అండ్ ఈవెన్ IAP ఈసారి మంచాళ్ళు ఎలక్ట్ అయితే హోప్ఫుల్లీ వాళ్ళు సపోర్ట్ చేస్తే చాలా ఈజీగా అవుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో ఇంతమంది జనాభా ఉన్న దేశంలో ఎంతోమంది ఇది ఇబ్బంది పడుతున్నప్పుడు ఎవరు కూడా కనిపెట్టండి, మీరు కనిపెట్టి దానికోసం నిరంతరంగా 10 సంవత్సరాలు పోరాటం కనిపెట్టడం ఒకటి, హెల్ప్ చేయండి నన్ను జాయిన్ అవ్వండి అంటే అమ్మో కోర్టుకా, మళ్ళీ గవర్నమెంట్తో మనకెందుకు, ఇది గవర్నమెంట్తో మనం ఏం అగేన్స్ట్ కాదు, వీఆర్ ఫర్ పీపుల్ అంతే, ఫర్ చిల్డ్రన్.
గవర్నమెంట్ అది తప్పుగా ఎందుకు తీసుకుంటారు? పాలసీ చేంజ్ అండి, ఆయన గవర్నమెంట్ అయినా ప్రజల మంచి కోసమే కదా. సో ఎవరన్నా వాళ్ళకి అది గుర్తు చేసి ఇదిగో ఇది ఇక్కడ రాంగ్ జరుగుతుందని చెప్తే మన మీద ఎందుకు అది రాంగ్ గా తీసుకుంటారు? ఎందుకు ప్రతిదానికి మనం అలా భయపడతా బతకాలి? అంటే సొసైటీ అంతా అట్లనే తయారైందండి. ఏంటంటే ఏమవుతుందో, ఇంతసేపు నేను నా కుటుంబం బాగుంటే చాలు, నా బిజినెస్ బాగుంటే చాలు, బయటోడు ఏమైతే నాకేందిలే అనేటువంటిది రోజు రోజుకు పెరుగుకుంటూ పోతుంది. అలా అనుకున్నా సరే, బట్ ఎందుకు భయపడాలి? ఏం చేస్తా ఇప్పుడు మనం ఒక మంచే చేస్తున్నాం కదా. మీ పార్టీ మంచిది కాదు, ఆ పార్టీ మంచిది అలానేం అంటల్లా కదా. ఇది జరుగుతుంది, మన బిడ్డల ప్రాణాలు కాపాడాలంటే ఇది చెయ్యాలి సార్ అని చెప్తున్నాము అంతే. దానికి వాళ్ళు ఎందుకు తప్పుగా తీసుకుంటారండి? అంటే అలా అయితే దేశాన్ని ఎలా నడుపుతారు? లేదు, అది మన అపోహ, సగం మన ఊహించేసుకుంటాం. ఆ కంపెనీ వాళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు ఇలా చేస్తారు, అది కొంత ఊహనే నాకు అనిపిస్తుంది. ఏమో మరి నేను కరెక్ట్గా ఆలోచించట్లేదేమో. లేదండి, మీరు ఆలోచించే విధానం కరెక్ట్, కానీ ప్రజల్లోనే ఎక్కడో దిక్కు చైతన్యం అన్నది చచ్చిపోయింది, ఫైటింగ్ స్పిరిట్ చచ్చిపోయింది అన్నది వాస్తవం. ఎందుకంటే ప్రతిదీ నాకెందుకులే అనేటువంటి ధోరణి వచ్చేసింది. ఎవరో ఫైట్ చేస్తారులే, మనకెందుకులే, చనిపోతున్నారా, చనిపోనీలే, ఏమవుతుంది అనేటువంటిది రోజు రోజుకు మనం చూస్తున్నాం. మన చుట్టూ జరుగుతున్నటువంటి అన్యాయాలపై కూడా స్పందించేటువంటి మనసు కోల్పోయింది అన్నది కూడా వాస్తవం. బట్ మీ ఇన్స్పిరేషన్, అందుకే ఈ పాడ్కాస్ట్ చేయడానికి కారణం ఏంటంటే అట్లీస్ట్ మిమ్మల్ని చూసానా వీళ్ళల్లో చలనం రావాలి, వీళ్ళల్లో ఆలోచించే మార్పు రావాలి. ఇలాంటి ఇష్యూస్ ఇంకెన్నో ఉన్నాయి సమాజంలో, వాటన్నిటిపై కూడా ఎవరో ఒకరు శివరంజని గారి లెక్క యాక్ట్ కావాలన్నదే మా సోషల్ పోస్ట్ అచీవర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ 5 years ప్లాన్ ఏంటండి? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సొసైటీకి మీరు ఈ 10 సంవత్సరాల నుంచి నేర్చుకున్న దాంట్లో నుంచి మీరు ఏం మెసేజ్ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలనుకుంటున్నారు? అంటే నేను ఫస్ట్ ఏం చేయాలనుకుంటున్నా అంటే ఫస్ట్ ఇది ఒక కొలిక్కి రావాలి. ఓకే అండి, కంప్లీట్ రీకాల్ అయిందా లేదా? రీకాల్ అండ్ నెక్స్ట్ WHO ఫార్ములా ఒక్కటే ఉండేటట్టు నేను ఇంకా కంటిన్యూ పర్సిస్ట్ విత్ మై ఎఫర్ట్స్ అండ్ అవేర్నెస్. 2 Saturdays నేను ఏదైతే మారుమూల ప్రాంతం వాళ్ళకి అవైలబుల్ అవ్వాలనుకుంటున్నానో అది కంటిన్యూ చేస్తాను ఫ్రీగా వాళ్ళకి. అండ్ CPR అండ్ ఫస్ట్ ఎయిడ్ ఫర్ చోకింగ్ సీజర్స్ అనేది నేను ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో ఇప్పుడు మన పీడియాట్రిషియన్స్ ద్వారా స్టార్ట్ చేశాను. ఇది నేషనల్ మూవ్మెంట్ అవ్వాలి అండ్ స్కూల్ కరిక్యులంలో ఇది వచ్చేటట్టు చేయాలనేది నెక్స్ట్, అదొకటి. ఇంకా ఇండియాలో ఇంకోటి మనం బాగా ఫేస్ అవుతుంది ఏంటంటే రకరకాల మందులు, రకరకాల కాంబినేషన్ సిరప్లు, రకరకాల బ్రాండ్లు, పోర్ క్వాలిటీ కంట్రోల్, దాని గురించి కొంచెం వర్క్ చేయాలని, సింగిల్ ఫార్ములేషన్ డ్రగ్స్ గురించి వర్క్ చేయాలని. నెక్స్ట్ చాలా క్వాకరీ ఉందన్నమాట. ఏమీ క్వాలిఫికేషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు స్టిరాయిడ్స్, మందులు, యాంటీబయాటిక్స్ ఓళ్ళల్లో. ఎంత అంటే ఇప్పుడు MBBS డాక్టర్స్ వెళ్ళినా వీళ్ళని కొడుతున్నారు, వాళ్ళ మాట వింటున్నారు. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. అండ్ సోషల్ మీడియాలో ఏమీ క్వాలిఫికేషన్ లేనాడు ఒక స్టెథోస్కోప్ తగిలించుకోవటం, ఆర్ స్టెథోస్కోప్ లేకపోయినా కూడా వాళ్ళ సబ్జెక్ట్ కాంది ఏదో చెప్పేయటం, సోషల్ మీడియాలో ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చేయటం, రాంగ్ అవేర్నెస్ క్రియేట్ చేయటం. కొంతమంది డాక్టర్స్ కూడా పేషెంట్స్ ప్రైవసీ ప్రొటెక్ట్ చేయకుండా వాళ్ళ వీడియోస్ చూపించేయటం, అండ్ వాళ్ళు కూడా గమ్మీస్ అని, మిల్క్ మిక్సెస్ అని వాటికి ఎండార్స్మెంట్స్ ఇవ్వటం. సో ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అన్నీ ఒక్కళ్ళే తీసుకోలేరు, బట్ అట్లీస్ట్ నేను చేయగలిగినంత ఈ ఏరియాస్ నేను చేయగలిగినంత చేయాలనే తపన ఉంది. చేయగలిగినంత చేస్తాను. కానీ అసలు మీరు చెప్తుంటే ఆ సబ్జెక్ట్ చాలా పెద్దదండి. మీరు అంటే ORS లెక్క మీరు చెప్పేటి ఇంకా అవన్నీ చేయాలంటే పెద్ద టీం కావాలి మీకు. మీరు ఒంటరి పోరాటం కంటే టీం అంటే గుర్తొచ్చింది. సోషల్ మీడియాలో మొన్న ఎప్పుడో ట్యాగ్ సుప్రీం కోర్ట్ అని ఏదో పెట్టా, అది యాక్చువల్లీ ప్యారోడీ అకౌంట్. నేను రియలైజ్ అవ్వాల ఆల్రెడీ నాకు ఈ 2 weeks వర్ సో క్రేజీ అనమాట. ఎవరో వెకిల్గా నవ్వుతా మెసేజ్ పెట్టారనమాట, ఏం టీం ఎవరో కానీ ఏం చేస్తున్నారో. నాకు టీం లేరు, నేను ఒక్కదాన్ని సోషల్ మీడియా. అందుకే నేను ట్విట్టర్ కానీ, లింక్డ్ఇన్ కానీ, రెడిట్ కానీ నేనేం యాక్టివ్గా లేను. ఈ ఇన్స్టాలోనే ఎలాగోలా ఏదో కష్టపడి ఒక పోస్ట్ వరకు పెట్టగలుగుతున్నాను నాకున్న బిజీ షెడ్యూల్లో. సో నాకు టీం లేరు.
ఓకే. అండ్ ఏమో టీం అవసరమో కాదో నాకు అప్పుడే తెలీదు, బట్ ప్రస్తుతం నాకు అవసరం అనిపిస్తుంది ఇప్పుడు. ఒక్కదాని ఇంకే ఐ డోంట్ థింక్ ఐ కెన్ హ్యాండిల్ ఇట్. డెఫినెట్గా మీకు టెక్నికల్ టీం ఉండాలి, ఒక లీగల్ ఎక్స్పర్ట్ టీం ఉండాలి, మీతో పాటు ఇవ్వడానికి రిప్రజెంటేషన్స్ వాటి తిరగడానికి ఒక కొంత గ్రూప్ ఆఫ్ పీడియాట్రిషియన్ డాక్టర్స్ కూడా ఉండాలండి. లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు మనకి మంచి వాళ్ళు. ఈ కేసు అవన్నీ కూడా ప్రోబోనోనే చేశారు. అది ఐ రియల్లీ థ్యాంక్ దెమ్ ఫర్ దాట్. అండ్ జర్నలిస్ట్ బాగా సపోర్ట్ చేశారు అండ్ ఐ థ్యాంక్ దెమ్ ఫర్ దాట్. ఒకళ్ళిద్దరు రాంగ్గా రాసిన బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ వెరీ ఎథికల్. అండ్ పేరెంట్స్ అండ్ ఐ హ్యావ్ టు రియల్లీ థ్యాంక్ దెమ్. వాళ్ళు మటుకు ఎందుకంటే వాళ్ళు కదా బాధపడేది బిడ్డకు బాగోపోతే. సో వాళ్ళు బాగా స్ప్రెడ్ చేశారు మెసేజ్. పాడ్కాస్టర్స్ అండ్ ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా, విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం అండ్ సమ్ డాక్టర్స్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి ఎథికల్ పోస్టులు పెట్టే డాక్టర్స్ వాళ్ళు చాలామంది వెనక నిలబడ్డారు. సో యా. సో లాస్ట్ మీరు ఇంటర్వ్యూలో ఏమైనా చెప్పాలనుకుంటున్నారు మా వ్యూయర్స్ కోసం? మెయిన్లీ నిజాయితీ ఉండి మనస్ఫూర్తిగా ఏదన్నా సాధిద్దాము అనుకుని కష్టపడితే టైం పట్టినా సాధిస్తాము. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన మనస్సాక్షి క్లియర్గా ఉండాలి, మనం ప్రశాంతంగా పడుకోగలగాలి. ఎప్పుడైతే మన మనస్సాక్షి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తుందో దాన్ని నొక్కేయొద్దు, మీరు వినండి. దట్స్ అ గ్రేట్ మెసేజ్ టు అవర్ ఆడియన్స్ అండి మీ నుంచి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ అండి. డెఫినెట్గా ఈ ఇంటర్వ్యూ చూసి ఎంతో మందిలో ఇన్స్పిరేషన్ వస్తుంది, చుట్టూ జరుగుతున్నటువంటి సమస్యలపై స్పందిస్తారు అని చెప్పి వాటిపై మీ లెక్కనే పోరాటం చేస్తారు. మీలో ఉన్న పోరాట పటిమని వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటారని చెప్పి కోరుకుందాం. అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక 100 మంది సోషల్ యాక్టివిస్టులుగా ట్రాన్స్ఫార్మ్ అయినా కానీ ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే 100 మంది ఇంకో 100 మంది తయారవుతారు. 100 × 100 10,000 అయిపోతారు. రిపుల్ ఎఫెక్ట్. ఇట్స్ చైన్ సిస్టమ్ లెక్క అవుతుంది. సో డెఫినెట్గా ఇప్పుడున్న సమాజంలో అటు ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి, ఇటు వ్యవస్థలు ఫెయిల్ అవుతున్నాయి, ఇటు క్రియేట్ చేసిన ఇండిపెండెంట్ బాడీస్ లైక్ డ్రగ్స్ కంట్రోల్ ఆఫ్ ఇండియా కానీ FSSAI కానీ వాళ్ళందరినీ తీసుకొచ్చిందే ఇలాంటి తప్పులు జరిగితే వాటిని కనిపెట్టి స్టాండర్డైజ్ చేయాలి అని తీసుకొచ్చిన ఇన్స్టిట్యూషన్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో డెఫినెట్గా మీలాంటి యాక్టివిస్టుల యొక్క రోలు చాలా అవసరం సమాజానికి. మీలాంటి యాక్టివిస్టులు రోజు ఇలాంటి సమస్యలపై స్పందిస్తూ ఉంటే డెఫినెట్గా ప్రజల్లో నష్టపోకుండా కాపాడడానికి ఒక లేయర్గా, ఒక ఓజోన్ లేయర్గా మీరందరూ ఉపయోగపడతారని చెప్పి నేను అనుకుంటున్నానండి. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ టైం అండి. థ్యాంక్స్ ఫర్ యువర్. థ్యాంక్ యూ. నమస్తే.